రక్షణ చట్టం బీసీల రక్షణ చట్టం బీసీల రక్షణ చట్టం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ తిరుపతి నగరంలో బాలాజీ కాలనీలో ఉన్నటువంటి పూలే విగ్రహం ఎదుట బీసీ నాయకుల ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఇటు బీసీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి నగరంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నగర మేయర్ డాక్టర్ శిరీష మేడం మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీసీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి, ఒక ఎమ్మెల్సీకే రక్షణ లేదంటే ఏ విధంగా చూడాలంటారు ఈ కూటమి ప్రభుత్వంలో? నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరిగిన ఒక హేయమైన చర్య, చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి చర్య. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక ఎమ్మెల్సీకే ఈ రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ఓటర్కి కానీ లేకపోతే ప్రజానికానికి కానీ కార్యకర్తలకు కానీ ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా నిన్నటి నుంచి ఒక భయం అనేది ఉంది. ఈ దాడి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచిస్తే మనందరికీ తెలుసు, పులివెందుల్లో ఒక బై ఎలక్షన్, అది కూడా ఒక జెడ్పీటీసీ మెంబర్ ఎలక్షన్ రావడం. అందులో ఫస్ట్ ఒక్కటి గమనించాలి ఏంటంటే, ఒక జెడ్పీటీసీ మెంబర్ ఆయన దివంగతులయ్యారు. సో వారి కుటుంబం నుంచి ఒక సభ్యుడిని జెడ్పీటీసీ మెంబర్గా అనౌన్స్ చేశారు. సో డెఫినెట్లీ ఆ టైంలో ఏ పార్టీ అయినా కూడా ఏకగ్రీవం చేసుకుంటుంది. కానీ అటువంటి సాంప్రదాయాన్ని కూడా దూరం పెట్టి కూటమి ప్రభుత్వం అక్కడ ఒక క్యాండిడేట్ని, నాన్ లోకల్ క్యాండిడేట్ని అక్కడ అనౌన్స్ చేసి ఇటువంటి దౌర్జన్య కాండలను, ఎందుకంటే ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తూ ఇటువంటి భయాందోళనను, ఇటువంటి రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఒకటువంటి భయాందోళనకు గురి చేస్తూ ఎటువంటి విధంగా అయినా ఎన్నికలు మేము గెలుస్తాము అనే విధంగా ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. కాకపోతే ఒకటి చెప్పగలుగుతాం, పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా ఒక సంబంధం కాదు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు ఒక భావోద్వేగమైన అనుబంధం, అది నాటికి బలపడుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు పులివెందుల్లో నిరంతరం ప్రజలతో మమేకమై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందుల్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారు. మనం మెడికల్ కాలేజ్ రావడం అయితే మీ, నూతన బస్టాండ్ అయితే మీ, రింగ్ రోడ్ అయితే మీ, ఇంకా అనేక నీళ్లు సదుపాయాలు కల్పించడంలో కానీ, అట్లాగే వైఎస్ జగన్ సార్ వాళ్ళ సతీమణి వైఎస్ భారతమ్మ గారు కూడా వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని స్థాపించి దాదాపుగా 2500 మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. సో ఈ విధంగా నిరంతరం ప్రజలకు సేవ అందిస్తున్నటువంటి వైఎస్ కుటుంబాన్ని, పులివెందుల ప్రజలను వేరు చేయడం అనేది సుసాధ్యం కాదు. అది ఎందుకంటే ఒకటి నేను ఆ ప్రాంతవాసిగా చెప్తాను, బెదిరిస్తే బెదిరిపోయే ప్రజలు కాదు, అభిమానిస్తే మటుకు తప్పకుండా ఆదరిస్తారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకు సేవ చేసినటువంటి వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ వీడరు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ మెంబర్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే గెలుస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇటువంటి భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తూ అక్కడ ఏదో సాధించేస్తున్నామని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మేమేం చేశాము, మేము రాబోయే కాలంలో ఏం చేస్తామని చెప్పేకి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ మంచి ప్రభుత్వం అంటే ఈ విధంగానా? బీసీలపై దాడి, అందులో ప్రజాప్రతినిధులపై దాడి చేయడము, ఈ విధంగానా మంచి ప్రభుత్వం అంటే? వాళ్ళు సమాధానం చెప్పాలా ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఆ గ్రామ ప్రజలు కాపాడకపోతే, మహిళలు ముఖ్యంగా కాపాడకపోతే వాళ్ళిద్దరిని కూడా చంపేస్తుంటారు. సో ఈ విధంగా అందులోని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతాను. సో ఇవాళ తిరుపతిలో
మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో మా అభినయ్ గారి నిర్దేశాలతో మేము ఇవాళ ఆ దాడిని ఖండిస్తూ, అట్లాగే ఎవరైతే మా పార్టీ నాయకులు అక్కడ పులివెందుల్లో పార్టీ శ్రేణులు ఈ దాడుల్ని ఎదుర్కొంటూ ప్రజలకు అండగా ఉంటున్నారో వాళ్ళందరికీ సంఘీభావం తెలుపుతూ వాళ్ళలో ధైర్యాన్ని నింపే విధంగా ఇవాళ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే బీసీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. ఒక బీసీ నాయకురాలుగా మీరు చెప్పండి మేడం. రమేష్ యాదవ్ను, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కొట్టడం అనేది చాలా దారుణం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కళ్ళు మూసుకుంటా ఉంటారా మీరు అని అడుగుతా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండి ప్రవర్తించాలా. ఎందుకంటే ఇది బీసీల రాజ్యం, ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఎలా ఉంటారు? ప్రజా బలంతో గెలవాలే కానీ రౌడీ రాజ్యంతో గెలవాలనేది కాదు. ఒకటే చెప్తా ఉన్నాము. అట్లనే టీడీపీలో నరసింహ యాదవ్ చైర్మన్గా ఉంటారు. బీసీలంతా యాదవ్లు ఉండారు. ఇప్పుడు యాదవ్కి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నువ్వు యాదవ్కి సపోర్ట్ చేయనప్పుడు నీకెందుకన్నా చైర్మన్ పదవి? రాజీనామా చేయన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు దౌర్జన్యాలతో రౌడీజంతో గెలుస్తాండారే తప్ప ప్రజా బలంతో గెలవలేదు. మీరు ప్రజలతో గెలవాల. ప్రజా సమస్యలతో మీరు ఎప్పుడు పోరాడినారు? ప్రజా సమస్యలతో ఒక్కసారైనా పోరాడినారా చంద్రబాబు నాయుడు గారు? రౌడీ రాజ్యాంగం మాత్రం అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎంగా దిగిపోవాలని మేము యాదవులుగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ యొక్క తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అధ్యక్షులు ఉన్నారు, చెప్పండి. ఓవరాల్గా చూస్తూ ఉంటే బీసీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ లగ్నంలో ప్రమాణ స్వీకారం చేశారో తెలియదు, కానీ ఆయన అయినప్పటి నుంచి బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీ ఏ ఒక్కరు ఏ సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోతా ఉంది. అదేవిధంగా ఆయన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇంత ముందుగా ఉన్న చంద్రబాబు నాయుడు వేరు, ఈ 24 తర్వాత గెలిచిన ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు చూస్తే ఎంటైర్ డిఫరెంట్. మీరు ఏమైనా చంపిండి, ఏమైనా కాల్చండి. నిన్న జరిగిన పులివెందుల సంఘటన ఎత్తుకుంటే ఆ జెడ్పీటీసీ కేవలం 8 నెలలు అంటే 8 నెలలే ఉంది పీరియడ్. 10,000 మా ఓట్లు మాత్రం ఉంది. బీటెక్ రవి అనే వ్యక్తి 5 నుంచి 10,000 ఓట్లు, 5,000 నుంచి 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చుకొని 3 కోట్ల రూపాయలు డబ్బు వెచ్చించేదానికి నిన్న ఆడ మహిళలు ఆ గ్రామంలో లేకపోతే ఆ వెహికల్స్ 20 వెహికల్స్ వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టేదానికి ప్రయత్నించారు. అంటే అక్కడున్న గ్రామ మహిళల వల్ల నిజంగా వాళ్ళు బతుకున్నారంటే ఈరోజు ఇద్దరు రమేష్ యాదవ్ గారు కానీ, ఎమ్మెల్సీ కానీ, రామలింగారెడ్డి అక్కడ సీనియర్ మోస్ట్ లీడర్ కానీ బతిక కేవలం ఆ మండలంలో మహిళల వల్లే బతికారు. సాక్షాత్తు మాజీ సీఎం నియోజకవర్గం అక్కడ వాళ్ళు పెట్టిన కోట, అలాంటి కోటలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తులు దుశక్తులు ఏమరించి ఇక్కడ చంపాలి, ఏమైనా చేయాలని 10,000 ఓట్ల జెడ్పీటీసీ. నేను అదే అడిగితే 10,000 ఓట్లు అంటే మొత్తం మున్సిపాలిటీలో కలిసిపోయినట్టు మండలం ఆ విలేజ్లంతా. కాబట్టి ఆ 10,000 ఓట్లకి 8 నెలల కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించి అధికార దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా మేము ఇచ్చే సంకేతం ఒకటే, మాకు అడ్డొస్తే ఎవరైనా జైల్లో పెడతాం, మేము చంపేస్తాం అనే సంకేతం మటుకి గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ పంపిస్తుందని మేము చెప్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. ప్రధానంగా యొక్క పులివెందుల నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజల్లో ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలి? నిన్న జరిగినటువంటి దాడులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిందో ఆ దీంట్లో భాగంగానే ఎలక్షన్కి అతను క్యాన్వాసింగ్ పోవడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి, ఒక బీసీ యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పోయి క్యాన్వాసింగ్ చేస్తుంటే మీకు భయం అనేది మీ గుండెల్లో పుట్టిందా, మీ రక్తంలో పుట్టిందా తెలియదు, కానీ గెలుపు మా వెంట ఉన్నారు, ప్రజలు మా వెంట ఉన్నారని తెలిసి ఎక్కడ ఓడిపోతామో అనేసిన భయంతో ఒక యాదవ కులస్తుని పట్టుకొని మీరు అన్ని రకాలుగా 2 కార్లు పోతుంటే ఇటు సైడు నుంచి 5 కార్లు, అటు సైడ్ నుంచి 5 కార్లు తీసుకొని వచ్చి రాడ్లు కర్రలు తీసుకొని వచ్చి ఆ రకమైనటువంటి హింస చేయడం అనేది ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏనాడు జరగల. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం.
ఒక బీసీల వెంట ఉన్నారు అనేసరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ బీసీల పక్షాన ఉన్నాం, బీసీలు మా వెనకాల ఉన్నారని చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక యాదవ కులస్తుడికి జరుగుతూ ఉంటే ఒక్క యాదవ కులస్తుడైనా సరే, ఒక్క బీసీ వ్యక్తి అన్నా సరే ఈరోజు బయటకు వచ్చి ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది కుట్రలో ఒక భాగంగా చేశామని సరే ఏ ఒక్క బీసీ వ్యక్తి అన్నా చెప్పారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కనుకనే రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎలక్షన్ అయితే బై ఎలక్షన్స్ పెట్టారో ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని మీకు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన బీసీలు అందరూ ఉన్నామని చెప్పేసి ఈ రకంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది, ఏ విధంగా చూడాలంటారు? పులివెందులో జరిగినటువంటి అరాచకం చూస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజకీయాల్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు. ఒక బీసీలకే కాదు, ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఉప్పల్ హారిక జడ్పీ చైర్పర్సన్ మీద దాడి కానీ, ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద కానీ దాడి కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కేవలం లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈరోజు అమల్లో ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో మీకు ఈ ప్రజలు 23 ఓట్లతో అధికారాన్ని ఇచ్చిన్నారు. 2029లో మీకు ఆ 2 పెరికేసి 3 పెరికేసి 2 సీట్లు మాత్రమే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా కూడా ఈ బడుగు బలహీన వర్గాల మీద జరిగేటువంటి దాడులను కూడా ఆపాలని చెప్పి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు దళిత వర్గాలకు బీసీ వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. ఒక దళిత నాయకుడిగా మీరు ఏం చెప్తారు ఈరోజు జరిగినటువంటి బీసీ నాయకుడిపై జరిగిన దాడిని? మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా చంద్రబాబుకు కులద్వేషం ఎక్కువ ఉంది. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని కూడా గత ప్రభుత్వంలో అన్నాడు. ఈ ప్రభుత్వంలో బీసీలు యాదవుల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన విచక్షణారహితంగా దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. భయపెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా జైల్లో పెట్టాలని కుట్ర పంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత గుండె ధైర్యం నీ కొడుకులో కానీ నీ పార్టీలో కానీ లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె ధైర్యం కలగల పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామంటే మేము ఒక గొప్ప వ్యక్తులం. మీ మాదిరిగా పిరికి పందులు కాదు, మీ మాదిరిగా పిరికి చర్యలు చేయవు. నిన్న కడప జిల్లాలో జరిగిన దాడి హేయమైన చర్య. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కూడా తెలియజేస్తున్నాం. పులివెందులో జరిగినటువంటి బీసీ నేత ఎమ్మెల్సీ ఏదైతే రమేష్ యాదవ్పై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రభుత్వం ఈరోజు కట్టడి చేయకుంటే రానున్న రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక శాసనసభ సభ్యులకు కావచ్చు, లేదా శాసన మండలి సభ్యులకు కావచ్చు, ఓ జెడ్పీ చైర్మన్ కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా రక్షణ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిన్న రోజున రమేష్ యాదవ్ మీద జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు సాగించాలి అని నిర్ణయించుకుంటే 2029 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. రేపు ఇలాంటి పరిస్థితులు మీరు ఒకటిస్తే తిరిగి 100 ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరిపోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి లేదు, జగన్మోహన్ రెడ్డి అభిమానికి ఇట్లాంటి ఉడత బెదిరింపులకి ఇట్లాంటి బెదిరింపులు మేము ఎన్నో చూసాం. ఇలా కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఒకటే బుద్ధి చెప్తాన్నాం, ఇప్పటికన్నా పద్ధతి మార్చుకోండి, లేదంటే చాలా 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 బాధపడతారు. ఈరోజు పులివెందులంటే రాజశేఖర రెడ్డి గారి అడ్డ. రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయితో వైద్యం చేసి ఆ ఉమ్మడి కడప జిల్లా ప్రాంతానికి కావచ్చు, పులివెందులు కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబానికి సేవ చేసిన కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం
ఈ రాష్ట్రంలో అనేక జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నా కూడా అక్కడ ఎన్నికలు జరపకుండా కేవలం పులివెందులలో ఒక 2 ఉమ్మడి కడప జిల్లాలో 1 పులివెందులలో 1 జెడ్పీటీసీ ఉంటే అక్కడ ఎన్నికలు జరుపుతున్నారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దెబ్బతీయాలనేసి పగటి కళలు కంటున్నారు. అయితే ఆ కళలు నెరవేరకన్నా పోగా అదేవిధంగా అక్కడ ఓటమి ఖాయమైపోయేసి ఈరోజు బీసీ నాయకులైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అమానుషమైన దాడిని తీవ్రంగా ఒక బీసీ నాయకుడిగా, ఒక బీసీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే మొదలుపెట్టారో అదే రేపు జగనన్న ప్రభుత్వం రాగానే మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ బీసీ నాయకుడి పైన దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలనేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పులివెందుల్లో రమేష్ యాదవ్ గారి మీద దాడిని మేము బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 56 పెరడేషన్లు వేసి బీసీలకు న్యాయం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు న్యాయం చేస్తామని వాళ్ళ మీద దాడులు జరపడం ఇది ఎంతవరకు సమన్యాసమని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగము, జ్యోతిరావు పూలే ఆశయాన్ని కొంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న ఈ రాష్ట్రము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఇది మేము ఒక బీసీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.